చాలా కాలం తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక తెలుగు సినిమా మరోసారి సత్తా చూపిస్తుంది. అప్పుడెప్పుడో వచ్చిన బాహుబలి 2 అలాగే కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ సీక్వెల్స్కి మించి ఇప్పుడు మరో క్రేజీ సీక్వెల్ చిత్రం భారీ రికార్డులు నమోదు చేస్తుంది. ఆ రెండు సినిమాల తరహాలో ఒక ఎగ్జైటింగ్ ఎండింగ్ పార్ట్ 1కి లేకపోయినప్పటికీ పుష్ప 2పై నెలకొన్న హైప్ పూర్తిగా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇలా పుష్ప 2 రిలీజ్కు ముందే షూటింగ్ దశలో ఉన్నప్పుడే 1000 కోట్లు వసూలు కొట్టే సినిమా అవుతుందని ముందే అంచనా వేశారు. అన్నట్లుగానే పుష్ప 2 1000 కోట్లు బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. కాగా ఈ క్రమంలోనే పుష్ప 2 కూడా రికార్డు వసూలు సాధిస్తూ ఇప్పుడు కేవలం 5 రోజుల్లోనే భారీ రికార్డు అందుకుంది. కాగా డే 1 నుంచే ఇండియా వైడ్గా ఉన్న అన్ని రికార్డులు తన పేరు మీదకి మార్చేసుకున్న పుష్పరాజ్ ఇప్పుడు 5 రోజుల్లోనే 900 కోట్లకు పైగా వసూలు క్రాస్ చేసి వరల్డ్ వైడ్గా కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లోకి చేరబోతున్న ఫాస్టెస్ట్ సినిమాగా రికార్డులు సెట్ చేస్తున్నాడు. మేకర్స్ చెబుతున్న దాని ప్రకారం పుష్ప ఈ 5 రోజుల్లోనే 922 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసిందంట. ఇక హిందీ మార్కెట్ నుంచి ఈ 5 రోజుల్లో 339 కోట్ల నెట్ వసూలు అందుకోవడం విశేషం. ఇలా ఇక్కడే దాదాపు 500 కోట్ల మేర గ్రాస్ వచ్చేసింది. ఇక మన తెలుగు సహా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి మిగతా మొత్తాన్ని రాబట్టింది. పుష్ప 2 ఇలా మొత్తంగా పుష్పరాజ్ వరల్డ్ వైడ్గా బీభత్సం సృష్టిస్తున్నాడని చెప్పొచ్చు. ఇక లాంగ్ రన్లో పుష్పరాజ్ హవా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన రొమాన్స్ చేయగా యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్తో ఒక ఊపు ఊపారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ నేపథ్యంలో ఈ సినిమాకు పార్ట్ 3ని కూడా మేకర్స్ తీసుకొస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు.